అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మన షాడో కార్యక్రమంలో భాగంగా అగ్నిపుత్రుడైన కుజునితో మాటామంతి చేద్దాం. నమస్కారం ప్రభు. మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. జాతకంలో మీరు ఉంటే మంగళ దోషమని, గొడవలని అందరూ భయపడుతుంటారు. నిజంగా మీరు అంత కఠినాత్ముల? లగ్నంలో మీరు ఉంటే ముఖం మీద గాయాలు, విపరీతమైన మొండితనము, తలబిరుస్తనము ఇస్తారట. ఇది నిజమేనా? అవును, నా రక్తం వేడిది. అందుకే ఆ వ్యక్తి కొంచెం ఆవేశం ఉంటుంది. కానీ అది మొండితనం కాదు, ధైర్యం. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి ఎవరికీ తల వంచని మనస్తత్వాన్ని, అద్భుతమైన శరీర శక్తిని, క్రీడలలో రాణించగలిగే సత్తువను ఇస్తాను. వాడు ఒక పోరాట యోధుడవుతాడు. స్వామి, రెండవ ఇంట్లో కటువుగా మాట్లాడి అందరినీ దూరం చేసుకునేలాగా చేస్తారు. ధనం కోసం గొడవలు పెడతారట. ఇది నిజమేనా? నిప్పు లాంటి నిజం మాట్లాడటం నా నైజం. అందుకే మాట కరుకుగా ఉంటుంది. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి స్థిరాస్తులు సంపాదించే యోగాన్ని ఇస్తాను. వాడు సంపాదించే ప్రతి పైసా వాడి చెమట చిందించి తెచ్చుకున్నదే అవుతుంది. మూడవ ఇంట్లో తమ్ములతో గొడవలు, కోర్టుల దాకా వెళ్తారట. ఇది నిజమేనా? అది కేవలం ఒక కోణం మాత్రమే. ఇక్కడ నేను అత్యంత బలవంతుడిని. నేను ఇక్కడ ఉంటే వ్యక్తి సింహ పరాక్రమాన్ని ఇస్తాను. అపజయమంటే తెలియని మొండి ధైర్యం నా ప్రసాదం. వీరు సాహసయాత్రలు చేస్తారు. సైన్యంలో, పోలీసు శాఖలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. స్వామి, 4వ భావం సంగతి చూద్దాం. 4వ ఇంట్లో కుజుడు ఉంటే ఎప్పుడు యుద్ధమేనా? తల్లికి అనారోగ్యం, వాహన ప్రమాదాలు ఇటువంటివి చేస్తారా? కొంత ఘర్షణ ఉండవచ్చు. కానీ నేను ఇక్కడ ఉంటే వ్యక్తికి భూగ్రహ యోగాన్ని ఇస్తాను. వాడు సొంతంగా పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు వాడి ఇల్లే వాడికి ఒక కోటల రక్షణ ఇస్తుంది. 5వ భావం స్వామి. 5వ ఇంట్లో ఉంటే సంతాన నష్టము లేదా పిల్లలు మొండిగా తయారవుతారట. చదువులో ఆటంకాలు వస్తాయా? పిల్లలు కొంచెం చురుగ్గా, అల్లరిగా చేయవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి తీక్షణమైన మేధస్సు ఇస్తాను. టెక్నికల్ బ్రెయిన్ ఉంటుంది అతనికి. ఇంజనీరింగ్, సర్జరీ లేదా మెకానికల్ రంగాల్లో మేధావులుగా మారుతారు. వీరి సంకల్పం వజ్రం లాంటిది. స్వామి, 6వ భావం. 6వ ఇంట్లో ఉంటే రక్త సంబంధ వ్యాధులు, శస్త్రచికిత్సలు తప్పవా? ఇక్కడ నేను శత్రుహంతకుడిని. ఆపరేషన్లు జరిగినా అవి ప్రాణాన్ని రక్షించడానికి. నా ప్రతాపం ముందు శత్రువులు నిలబడలేరు. పోటీ ఏదైనా సరే, విజయం నా అజెండా. స్వామి, 7వ భావం. 7వ ఇల్లు అంటేనే భయం. కుజదోషం వల్ల భార్యాభర్తలు విడిపోతారట, గొడవలు అవుతాయట. నిజమేనా? అవును. ఇద్దరి మధ్య అపోహలు, పోరాటం ఉండవచ్చు. కానీ అక్కడ నేను ఉంటే వ్యక్తికి శక్తివంతమైన, ధైర్యవంతమైన భాగ్యస్వామి లభిస్తారు. వ్యాపారంలో రిస్క్ తీసుకునే గుణం, ఎదుటి వారిని ప్రభావితం చేసే శక్తి నేనే ఇస్తాను. స్వామి, 8వ భావం. ఇక్కడ ఉంటే ఆకస్మిక ప్రమాదాలు, అప్పుల బాధలు ఇస్తారట. అజాగ్రత్తగా ఉంటే దెబ్బలు తగలవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి రహస్య శక్తులు, గాలిలో వచ్చే ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తాను. వీరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాహసంతో బయటపడతారు. పిత్రార్జిత ఆస్తుల విషయంలో నేను కఠినంగా ఉండి ఇప్పించగలను. స్వామి, 9వ భావం. 9వ ఇంట్లో తండ్రికి కష్టాలు, ధర్మం పట్ల ద్వేషం ఇస్తారా? అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి స్వయం కృషితో అదృష్టాన్ని స్వీకరిస్తాడు. విదేశీ ప్రయాణాలు, పేరు ప్రఖ్యాతలు తెచ్చే సాహసాలు వీరి సొంతం. వీరు ఒక సిద్ధాంతాన్ని స్థాపించే వీరులవుతారు. స్వామి, 10వ భావం. 10లో మీరు ఉంటే ఉద్యోగంలో అధికారులతో గొడవలు, అధికారం కోసం ప్రాకులాట చేస్తారా? ఇది నా రాజస్థాన్. ఇక్కడ నేను కుజ కులదీప యోగాన్ని ఇస్తాను. నేను అక్కడ ఉంటే వ్యక్తి రాజ్యాధికారి, సైన్యాధిపతి లేదా పెద్ద సంస్థకు నాయకుడు అవుతాడు. వాడు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. కర్మవీరుడు అవుతారు. స్వామి, 11వ భావం. ఈ ఇంట్లో మీరు ఉంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువ చేస్తారట. స్నేహితులే శత్రువులు అవుతారట. నిజమేనా? స్నేహంలో ఖచ్చితత్వం ఉంటుంది. కానీ లాభస్థానంలో నేను ఉంటే ఆకస్మిక ధనలాభం, రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు ఇస్తాను. ఆ వ్యక్తి తన అన్నదమ్ముల సహాయంతో గొప్ప ఎత్తుకు ఎదుగుతాడు. చివరిగా 12వ భావం స్వామి. ఈ ఇంట్లో ఉంటే జైలు శిక్షలు,
హాస్పిటల్ ఖర్చులు, నిద్రలేని రాత్రులు ఇస్తారా? క్రమశిక్షణ లేకపోతే ఇబ్బందులు తప్పవు నాయన. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి విదేశీ విద్య, విదేశాలలో స్థిరాస్తులు సంపాదించే యోగము ఇస్తాను. ఆధ్యాత్మికంగా కూడా ఒక యోగిలాగా పట్టుదలను నేనే ఇస్తాను.